కామ్రేడ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరు మీద అవార్డులు ప్రకటించింది. అందులో ఉత్తమ హెరిటేజ్ ఫీచర్ ఫిల్మ్గా రజాకార్ సినిమాని, అదేవిధంగా మరొక సినిమా కల్కిని, రెండు సినిమాలకి జ్యూరీ అవార్డులు ప్రకటించింది. గద్దరన్న అంటే ఒక విప్లవం, గద్దరన్న అంటే ఒక ప్రజాస్వామ్యం, గద్దరన్న అంటే ఒక మత సామరస్యం. అలాంటి గద్దరన్న పేరు మీద అవార్డులు ఇచ్చే సమయంలో ప్రభుత్వం కానీ లేదా ఆ అవార్డులకి సెలక్షన్ కమిటీగా వ్యవహరిస్తున్న జ్యూరీ సభ్యులు కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లా తీసుకోకుండా తెలంగాణలో ఉన్న లౌకిక ప్రజాస్వామిక మత సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసే పచ్చి మతోన్మాద సినిమా రజాకార్. అలాంటి సినిమాకి తెలంగాణ ప్రభుత్వము గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది గద్దరన్నకి పెద్ద అవమానం. గద్దరన్న కోరుకున్న విధానం అయితే ఇది కాదు. అసలు రజాకార్ సినిమాకి ఎలా ఇస్తారు అవార్డు? అదేమి ఉత్తమ సినిమా, ఉట్టి పనికిరాని మతతత్వంతో కూడుకున్న సినిమా. హింస, ఉన్మాదము, కేవలము విద్వేషము, వీటిని ప్రచారం చేయడం కోసమే బీజేపీ పెట్టుబడులు పెట్టి తీయించిన సినిమా. అలాంటి సినిమాకి, ఒక ప్రాపగండా సినిమాకి గద్దర్ అవార్డు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం, అభ్యంతరకరం. విముక్త చిరుతల కచ్చి తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ రెండు సినిమాలకు ఇచ్చిన అవార్డుని ఉపసంహరించుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. వీసీకే తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నది. అసలు తెలంగాణలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటానికి ఆర్ఎస్ఎస్కి ఏమైనా సంబంధం ఉన్నదా? బీజేపీకి ఏమైనా సంబంధం ఉన్నదా? తెలంగాణలో భూమి భుక్తి విముక్తి కోసం రైతాంగము, అదేవిధంగా వెట్టి చాకిరీ చేసుకొని బతుకుతున్నటువంటి శ్రామిక కులాలు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాయి. ఆ సమయంలో హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ఆర్య సమాజము భూస్వాముల పక్షాన నిలబడ్డది. హైదరాబాద్ సంస్థానంలో అప్పటికే ప్రారంభమైన హిందూ మహాసభ భూస్వాముల పక్షాన నిలబడ్డది. ఆర్ఎస్ఎస్ సంస్థానాధీశులకి భూస్వాములకి ఊడియం చేసే పనిలో ఉన్నది. అసలు తెలంగాణలో జరిగిన రైతాంగ విముక్తికి, ప్రజా విముక్తి పోరాటాలకి ఏమాత్రం సంబంధం లేని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక ప్రాపగండా సినిమాని తీస్తే ఆ సినిమాకి లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాను, రాజ్యాంగ విలువలకి కట్టుబడి ఉన్నాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అవార్డు ఇవ్వడం ఏంటి? ఇది చాలా దుర్మార్గమైన చర్య. వాస్తవానికి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ ప్రజానీకం అంతా అసంతృప్తితో ఉన్నది. ముఖ్యంగా మతోన్మాదాన్ని ఇక్కడ వేళ్ళూనుకునే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరిస్తున్నది. కాబట్టి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వము మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణలో విద్వేషం పెరిగిపోతుంది, మతపరమైన దాడులు పెరిగిపోతాయి, కులపరమైన దాడులు పెరిగిపోతాయి. కాబట్టి ఇమ్మీడియట్గా
తెలంగాణని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది ఇక్కడున్న తెలంగాణ ప్రజలు. కానీ తెలంగాణ ప్రజల ఆలోచనలకి భిన్నంగా వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రవర్తిస్తున్నదని ఈ ఈ ఈ ఉదంతాలన్నీ గమనిస్తే అర్థమవుతా ఉంది. వాస్తవానికి గద్దర్ అన్న పేరు మీద అవార్డులు ఇవ్వడం పట్ల చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి గద్దర్ అన్నకి ఏమిటి సంబంధం అనే ఒక చర్చ జరిగింది. ఆ విషయం పక్కకు పెడితే గద్దర్ అన్న పేరు మీద రేపు ఎవరైనా ఒక విలన్కి ఉత్తమ అవార్డు ఇస్తే ఎలా, లేదా పచ్చి మతోన్మాద సినిమాలకి ఉత్తమ చిత్రాలని చెప్పి అవార్డు ఇస్తే ఎట్లా, అప్పుడు గద్దర్ అన్న విలువ ఏమైపోతుంది అని చాలామంది బాధపడ్డ సంగతి మనందరికీ తెలుసు. డైరెక్ట్గా ప్రముఖ దర్శకులు ప్రేమ్ రాజ్ గారు ఈ విషయంలో చాలా తీవ్రంగా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఆయన అంచనా వేసినట్టుగానే ఈరోజు రజాకార్ సినిమాకి ఉత్తమ చిత్రం అవార్డు ఇచ్చారు. అది కూడా మళ్ళీ హెరిటేజ్ అట. అసలు వాట్ ఈజ్ హెరిటేజ్? వారసత్వం అంటే ఏంటిది? చరిత్ర అంటే ఏంటిది? చరిత్రలో ఎలాంటి పాత్ర పోషించని బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఆర్య సమాజము భావజాలంతో ఉన్నటువంటి సంస్థలు వాళ్ళు తీసినటువంటి సినిమాకి హెరిటేజ్ కేటగిరీ కింద అవార్డు ఇవ్వడం ఏమిటి? ఆ జ్యూరీ సభ్యులకి చరిత్ర తెలుసా? ఆ జ్యూరీ సభ్యులకు ఎవరికైనా తెలంగాణ సామాజిక రాజకీయ పరిస్థితులు తెలుసా? కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. తెలంగాణ చరిత్రలో ఎలాంటి పాత్ర పోషించని, ఒక చారిత్రక కర్తవ్యాన్ని పోషించినటువంటి ఒక ఐడియాలజీని రిప్రజెంట్ చేస్తూ ఒక సినిమా తీస్తే ఆ సినిమాకి హెరిటేజ్ కేటగిరీ కింద అవార్డు ఇవ్వడం అనేది హాస్యాస్పదం. వీసీకే చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, ఖండిస్తున్నది. వెంటనే రజాకార్ సినిమాకి ఇచ్చినటువంటి ఆ అవార్డుని రద్దు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక కల్కి సినిమా, ప్రభాస్ గారి ఆ 6.5 అడుగుల ఎత్తు తప్ప ఆ సినిమాలో ఏమీ లేదు. పచ్చి మూఢనమ్మకము, సనాతనవాదం పేరు మీద, ధర్మశాస్త్రాల పేరు మీద ఒక టెక్నాలజీని ఉపయోగించి ఒక పోస్ట్ టెక్నో సొసైటీలో ఒక మనిషి ఎలా జీవిస్తాడు, సమాజం ఎలా ఉంటుంది అనే ఒక అడ్డమైన కథతోటి తీసినటువంటి సినిమా. ఆ సినిమా ఈ మనువాద భావజాలాన్ని పరోక్షంగా సమర్థించేటువంటి సినిమా. సనాతన ధర్మం పేరు మీద దాన్ని గ్లోరిఫై చేసేటువంటి ఒక సినిమా. అసలు ఆ సినిమా డైరెక్టర్కి కానీ ఆ హీరోకి కానీ నిజంగా సనాతన ధర్మం ఏంటిదో తెలియదు. ఆ ప్రొడ్యూసర్కి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్స్ అంతా కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇచ్చిన డబ్బులతో సినిమాలు తీసిన వాళ్ళు వీళ్ళు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నరేంద్ర మోడీని అధికారంలోకి తీసుకురావడానికి అనేక ప్రయోగాలు చేశాయి. వాటిలో కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీశారు. అందులో భాగంగా హిందీలో కొన్ని సినిమాలు తీశారు, అట్లాగే తెలుగులో కొన్ని సినిమాలు తీశారు. అలాంటి పరంపరలో ఆ కోవలో వచ్చినవే రజాకార్ అండ్ కల్కి అనే 2 సినిమాలు. ఈ సినిమాలకి గద్దర్ అన్న ఐడియాలజీ పూర్తిగా వ్యతిరేకం. గద్దర్ అన్న ఈక్వాలిటీని కోరుకున్నాడు. గద్దర్ అన్న కుల వ్యవస్థను రద్దు చేయాలని కోరుకున్నాడు. గద్దర్ అన్న మతాల మధ్యన సామరస్యం ఉండాలని కోరుకున్నాడు. మనిషిని మనిషిగా చూసే సమాజం కావాలని కోరుకున్నాడు. తీవ్రంగా ముస్లిం సమాజాన్ని వ్యతిరేకిస్తూ, బూతులు మాట్లాడుతూ, బూతులు లాంటి పాటలు పాడుతూ తీసినటువంటి సినిమా. రక్తాన్ని చిందించాలని రక్త పిపాసుల్లాగా మాట్లాడినటువంటి తీసినటువంటి సినిమా రజాకార్. సినిమాకు ఒక ప్రయోజనం ఉంటుంది. అది మనుషుల మధ్యన ప్రేమ, సమానత్వం, సోదరభావం అనే వాటిని ప్రమోట్ చేసే విధంగా ఉండాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్ అనే ఆశయాలని ప్రమోట్ చేసే విధంగా సినిమాలు ఉండాలి. దానికి భిన్నంగా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకమైన సినిమాలు, కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినటువంటి విలువలకు వ్యతిరేకమైనటువంటి విలువల్ని ప్రబోధించే సినిమాలు తీస్తే ఈ జ్యూరీ సభ్యులు అలాంటి పిచ్చి సినిమాల్ని సెలెక్ట్ చేశారు. ఇది నిజంగా ఆ జ్యూరీ సభ్యుల ఆలోచనేనా,
లేకపోతే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చెబితే తీసుకున్న నిర్ణయమా తెలియట్లేదు. లేదా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చెబితే ఆ సినిమాని సెలెక్ట్ చేసినట్టుగా ఉంది. సరే వాళ్ళు చెప్తే వీళ్ళు సెలెక్ట్ చేశారు. మరి రేవంత్ రెడ్డి గారి వివేకం ఏమైంది? రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి కదా. బిఫోర్ ఫైనలైజేషన్ ఆఫ్ ద లిస్ట్ అవార్డ్స్ he has to pursue the decision. ఆ డెసిషన్ని పరిశీలించాలి. సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? సినిమా వాళ్ళకి మేము పూర్తి స్వేచ్ఛని ఇచ్చేసామని వదిలేస్తే ఆ బదనం మీరు మొయ్యాల్సి వస్తుంది కదా. మిమ్మల్ని నమ్మి ముస్లింలు మీకు ఓట్లేశారు, మిమ్మల్ని నమ్మి క్రైస్తవులు మీకు ఓట్లేశారు, మిమ్మల్ని నమ్మి దళితులు మీకు ఓట్లేశారు, మిమ్మల్ని నమ్మి మహిళలు గిరిజనులు సబ్బండ వర్గాల వాళ్ళు మీకు ఓట్లేశారు. మీరు డిక్లరేషన్లలో ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? డిక్లరేషన్లో నేనేమో సామాజిక న్యాయము, మత సామరస్యము, లౌకికవాదము, అభివృద్ధి ఇవన్నీ మాట్లాడారు, గర్జనలు ఏర్పాటు చేశారు. తీరా చూస్తేనేమో ఆ ఎలక్షన్ సందర్భంగా ఇచ్చిన హామీలకి భిన్నమైనటువంటి స్టేట్మెంట్లు, భిన్నమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. దీన్ని వీసీకే పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే ఆ అవార్డులని రద్దు చేయాలి. అసలు గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి తెలంగాణ నుంచి చాలా గొప్ప సినిమా హీరోలు కావచ్చు, దర్శకులు కావచ్చు, చాలామంది ఉన్నారు. బయటి జయరాజు పేరు మీద ఇవ్వండి, లేదా బి నరసింహారావు గారి పేరు మీద ఇవ్వండి. సినిమా రంగంలో కృషి చేసినటువంటి చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు మీద ఇవ్వండి. దానికి భిన్నంగా మీరు ఈ గద్దర్ గారి పేరు మీద ఇచ్చి గద్దర్ గారి పేరుని చెడగొట్టకండి. మీరు రేవంత్ రెడ్డి గారిని ఎవరు అడిగారు? అసలు వాస్తవానికి ఎవరు అడగలేదు. ఆయనే ఒక సభ పెట్టి ఆయనే ప్రకటించేశాడు. రేవంత్ రెడ్డి గారే గద్దర్ పేరు మీద మేము నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పి. తెలంగాణ ప్రజలు అడిగారా? దేశంలో ఉన్న ప్రజలు అడిగిర్రా? గద్దర్ అభిమానులు అడిగిర్రా? సరే మీరు ఇచ్చారే అనుకోండి. ఇచ్చినప్పుడు దానికి కొన్ని పారామీటర్స్ పెట్టాలి కదా. గద్దర్ ఐడియాలజీకి భిన్నంగా ఉండే సినిమాలని ఎంటర్టైన్ చేయొద్దు, ఆ సినిమాలకి అవార్డ్స్ ఇవ్వద్దని కదా మీరు చెప్పాలి. అలాంటి ఒక క్లియర్ కట్ పాలసీ లేకుండా మీ ఇష్టానుసారము నిర్ణయాలు తీసుకుంటే ఏమాత్రము సోషల్ అవేర్నెస్ లేని, పొలిటికల్ అవేర్నెస్ లేని, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన చారిత్రక పరిస్థితుల మీద కనీస అవగాహన లేని వాళ్ళని మీరు జ్యూరీ సభ్యులుగా పెడితే ఇలాంటి ఫలితాలు వస్తాయి. అలాంటి జ్యూరీలలో పెట్టేటప్పుడు ఏ ప్రేమరాజు గారినో, వేణు ఉడుగుల గారినో, బి నరసింహారావు గారినో పెట్టాలి జ్యూరీ మెంబర్లుగా. అలా కాకుండా మీరు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళని జ్యూరీ కమిటీ మెంబర్లుగా పెడితే వాళ్ళకి తెలంగాణ చరిత్ర ఏం తెలుస్తుంది, తెలంగాణ సినిమా ఏం తెలుస్తుంది, తెలంగాణ కల్చర్ ఏం తెలుస్తుంది, గద్దరన్న హృదయం ఏం తెలుస్తుంది. గద్దరన్న అంటే పాటలు పాడేటోడు కాదు, గోచి గొంగలు పెట్టుకొని ఎగిరేటోడు మాత్రమే కాదు. ఆయన ఒక ఫిలాసఫర్, ఆయన ఒక రెవల్యూషనరీ, ఒక విప్లవకారుడు. ఆయన ఆలోచనలు వేరు, ఆయన భావజాలం వేరు, ఆయన కోరుకున్న సమాజం వేరు, ఆయన కోరుకున్న విలువలు వేరు. ఆ విషయాలన్నిటినీ పట్టించుకోకుండా ఆంధ్ర కళాకారులకి, ఆంధ్ర సినిమా హీరోలకి, లేకపోతే ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి ఈ తెలంగాణ గద్దర్ అవార్డులని అప్పగించితే రేవంత్ రెడ్డి గారు దయచేసి వినండి, ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి. కాబట్టి మేము ఈసీకే పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రజాకార్ సినిమాకి, కల్కి సినిమాకి ఇచ్చినటువంటి అవార్డులని రద్దు చేయాలి. గద్దరన్న పేరు మీద ఉన్న అవార్డును కూడా రద్దు చేయాలి. అసలు గద్దరన్న పేరు మీద అవార్డులు అవసరమే లేదు, సినిమా అవార్డులు ఇంకా వేరే వాళ్ళకి కాదు. ప్రజా వాగ్గేయకారులుగా జీవితాల్ని అంకితం చేసి ప్రజల కోసం పాటలు పాడి ఈ తెలంగాణ నేలని పునీతం చేసినటువంటి గొప్ప వాగ్గేయకారులు ఉన్నారు, వాళ్ళకి ఈ అవార్డులు ఇవ్వండి. తెలంగాణలో విప్లవాల కోసము తమ మేధస్సుని అంకితం చేసి ప్రజల కోసమే బతికి ప్రజల కోసమే చనిపోయినటువంటి మేధావులు ఉన్నారు, వాళ్ళకి గద్దరన్న పేరు మీద ఇవ్వండి. ఇప్పటికీ గద్దరన్న ఐడియాలజీతో పనిచేస్తున్నటువంటి రచయితలు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళకి గౌరవంగా అవార్డు ఇవ్వండి. సినిమా రంగంకి ఏం సంబంధం అండి గద్దర్ గారితో?
ఈ కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఎవరిస్తున్నారో తెలియట్లేదు ఈ సలహాలు, లేదా వాళ్ళే సొంతంగా ఆలోచిస్తున్నారో కూడా తెలియట్లేదు. దయచేసి కాంగ్రెస్ పార్టీకి సలహాదారులుగా ఉన్న పెద్దలు, మేధావులు దయచేసి ఆలోచించాలి. గద్దరన్న పేరుని, గద్దరన్నకున్న గౌరవాన్ని కాపాడాలి. గద్దరన్న ఆలోచనలకి వ్యతిరేకమైనటువంటి విషయాల్లో గద్దరన్నని ఇన్వాల్వ్ చేయకండి, ఆయన పేరుని ఇన్వాల్వ్ చేయకండి. ఆయనని ఈ దేశ ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు, అనుసరిస్తున్నారు. కాబట్టి గద్దర్ని అవమానించే పనులు ఎవరు చేసినా ఫైనల్గా రాజకీయంగా నష్టపోవాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించాలని కోరుతూ, వెంటనే ఈ గద్దర్ అవార్డ్స్ని రద్దు చేయాల్సిందిగా తెలంగాణ వీసీకే కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము రజాకార్ సినిమాని, కల్కి సినిమాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.